టర్బో మెస్వాక్ టూత్ పేస్ట్, పసుపు కుంకుమ. మా అర్జున్ని నువ్వు పెళ్లి చేసుకోవాలమ్మా. అర్జున్, నీకిష్టమే కదా? మావయ్య, అది అంజలిని నువ్వు ఇష్టపడుతున్న హనీ అనుకోరా. నువ్వు ఆ కళ్ళతో చూడు, అప్పుడు నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటావు. అమ్మా అంజలి, ఏమిటమ్మా అలా ఉండిపోయావు? నీకిష్టమే కదా? ఇంతవరకు నాకు పెళ్లి ఆలోచన లేదు, కానీ నువ్వడిగాక ఈ సోగ్గాడు ఎందుకో నాకు మొగుడుగా కనిపిస్తున్నాడు. కానీ ఒక షరతు, పెళ్ళైన తర్వాత కూడా నాకు నచ్చినట్లుగానే నేను ఉంటాను. ఈ సోగ్గాడు కూర్చోమంటే కూర్చోవాలే, నుంచోమంటే నుంచోవాలే. అలా అయితేనే చేసుకుంటాను. అందుకేగా నిన్ను మా అర్జున్కిచ్చి చేసుకుంటున్నా. నానమ్మా, ఇది చాలా అన్యాయం. దీన్ని నేను భరించలేను. ఓయ్ పెద్ద మనిషి, భరించేవాణ్ణే మొగుడు అంటారు. నా మెళ్ళో 3 ముళ్ళు వెయ్యాలంటే అదృష్టం ఉండాలి. నువ్వు నాకు నచ్చావయ్యా. నా మెళ్ళో నువ్వు తాళి కడతావా లేదో చెప్పు, లేదంటే నేనే నీ మెళ్ళో తాళి కట్టేస్తాను. భజంత్రీలు, పెళ్లి మంత్రాలు, తాళి కొట్టేది, అక్షంతలేవి. ఇంద్రమ్మ, మా పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు నీకు సంతోషమే కదా? ఇంద్రమ్మా, 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 ఇంద్రమ్మా! ఏంది ఇంద్రమ్మా? ఆ కన్నీళ్ళేంటి? ఏమైంది నీకు? రేపు నిజం కాబోయే కమ్మని కల
ఇప్పుడు నా కళ్ళల్లో మెదిలిందమ్మా. ఆ కన్నీళ్ళే. జేజమ్మ, ఏదో ముఖ్యమైన విషయం చెప్తానన్ను. అదేంటో చెప్పు జేజమ్మ. వాసుదేవయ్య వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పాం కదమ్మా. వాళ్ళు వచ్చాక అందరి సమక్షంలో చెప్తాను. కళ అంటావు, నిజం అంటావు, అదేందో ఇంద్రమ్మా. సర్లే, అప్పుడే చెప్దు గాని. ఓయ్ సోగ్గాడా, నువ్వు నా కోసం వచ్చావు కదా, నేను నీ కోసం వస్తాను. పద. బాబాయ్ రా, వెళ్దాం. ఓయ్ సోగ్గాడా, అవి నీ మిత్రవిందు చేతులేనా? నీ మిత్రవిందు చేతులే కదా? నిన్నే. కాదు, నీ చేతిలో వేయించాను, చూస్తావా? ఓయ్, ఏంటి అంత ఎగతాళిగా మాట్లాడుతున్నావు? నేను దృష్టిలో పడాలే గాని నన్ను ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓహో, 100 మంది వరుసగా లైన్లో నిలబడాలి. అవ్వు. ఏమనుకున్నావో? ఏం నర్మదమ్మా? నీకేం తక్కువ అంజలి? నర్మదా, ఆవిడ గారు చాలా గ్రేట్. ఆ విషయం నేను కూడా ఒప్పుకుంటాను. సరే, ఇంక డిస్కషన్ ఆపి బయలుదేరదామా? బయలుదేరదాం బాబాయ్. పద అంజలి, కారెక్కు. పద బాబాయ్. బాబాయ్, ఏమైంది? అదే అర్థం కావట్లేదు నర్మదా, చూస్తున్నాను. ఏమైంది బాబాయ్? ఛ, సడన్ గా దీనికి ఏమైందో ఏంటో. పాపం, నీ మిత్రవింద కోసం తిరిగి తిరిగి బాగా అలసిపోయినట్టుంది. పాపం, ఈ రాత్రికి దీన్ని ప్రశాంతంగా వదిలేద్దాం. ఛ, మై గాడ్, ఇప్పుడు ఎలాగా? బాబాయ్, ఆటో వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళాలమ్మా? కోకపేటకు వెళ్ళాలి. కోకాపేటలో ఎక్కడికి వెళ్ళాలమ్మా? 5-6 చోట్లకు వెళ్ళాలి. మేము ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపాలి. ఆగాక వెళ్ళటానికి నాదేం గవర్నమెంట్ బస్ కాదమ్మా. ఇంతకీ సంగతి ఏంటో? మా సోగ్గాడు కోకాపేటలో ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి ఎలా ఉంటుందో తెలియక, ఎలా కలుసుకోవాలో తెలియక తన బాధని పేపర్ల మీద రాసి అన్ని చోట్ల అతికిస్తున్నాడు. ఈ బాబేనా? భలే మంచి స్టోరీ చెప్పావమ్మా. ప్రేమలేఖలు అతికిస్తున్నాడనమాట. నీ ప్రేమ తప్పకుండా గెలుస్తుందయ్యా. ఎక్కండి ఎక్కండి. ఎక్కండి ఎక్కండి, ఎక్కు నర్మదా, పద. పోని పోని, కోకపేట పోని. దిగులు పడకురా సహోదరా, దుర్గమ్మ కరుణించి బ్రోచునమ్మ, నీ ప్రేమను కాచునమ్మ. దిగులు పడకురా సహోదరా, దిగులు పడకురా సహోదరా, దుర్గమ్మ కరుణించి బ్రోచునమ్మ, నీ ప్రేమను కాచునమ్మ. దిగులు పడకురా సహోదరా. యమ్మ 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 యమ్మ, చిన్నదాన్ని చూడలేదమ్మ, వల్లోన పడలేదమ్మ, మనసంతా ప్రేమే గదమ్మా. దిగులు పడకురా సహోదరా, దుర్గమ్మ కరుణించి బ్రోచునమ్మ, నీ ప్రేమను కాచునమ్మ. దిగులు పడకురా సహోదరా.
సహోదరా 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 దిగులు పడకురా సహోదరా దుర్గమ్మ కరుణించి బ్రోచునమ్మ నీ ప్రేమను కాచునమ్మ దిగులు పడకురా సహోదరా. అరే భయ్యా రుకో 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 భయ్యా రుకో రుకో రుకో. అంజలి ఇక్కడ ఆపావేంటి? ప్రతిదినం పొద్దుగాలే కోకాపేటలో అందరితో పాటు అమ్మాయిలందరూ ఇక్కడి నుంచే పనికి పోయేవాళ్ళు పనికి పోతారు, చదువుకుపోయేవాళ్ళు చదువుకుపోతారు. ముందుగా ఇక్కడ అతికిద్దాం. సొగ్గడా కానీ బాబాయ్ అంటించేద్దాము పోస్టర్స్. తీసుకో. సరే దా.
అమ్మాయిని వెతుకుతూనే ఉన్నావా? అవును పంతులు గారు. రూపం చూడకుండానే ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నావు. ఆ అమ్మాయి నిన్ను గుర్తుపట్టాలని కోరుకుంటున్నాను. ఆ దేవుణ్ణి నేను చల్లగా చూడాలి బాబు. ఈ సోగ్గాడు నర్మదమ్మ లోపలికెళ్ళి ఇంకా రాలేదేంటి? లేట్ అయిపోతుంది. ఈ ఒక్కటి అతికిస్తే సరిపోతుంది. ఆ.